అమ్మ స్వాతి, అత్తయ్య గారు అలా కొప్పు పెట్టుకుని డ్రెస్లు వేసుకుని ఉండకపోతే చక్కగా అందంగా రెడీ అవ్వచ్చు కదా. సరే అత్తయ్య గారు. A few moments later. అయ్యో, ఈ పనులన్నీ నాకెందుకు? నాకు చీర నలిగిపోతుంది. అసలే అత్తయ్య గారు అందంగా రెడీ అయి ఉండమన్నారు. అమ్మో, పని చేస్తున్నాం, మా ఇంటి పంత పోతుంది. మళ్ళీ అత్తయ్య గారు తిడతారు. అదేంటి చీపురు ఇలా గుమ్మంలో పడింది? అయ్యో, బట్టలు కూడా ఇక్కడే ఉన్నాయే. ఏ పని చేయకుండా ఏం చేస్తుంది పిల్ల? ఉండు, దీని సంగతి చెప్తా. అదేంటమ్మాయి, ఎక్కడ పనులు అక్కడే ఉంచేసావు? అదేంటి అత్తయ్య గారు, మీరే కదా అందంగా రెడీ అయి ఉండాలన్నారు. ఈ పనులన్నీ చేస్తే నా మేకప్, నా చీర నలిగిపోదు. ఇదేదో బానే ఉంది. చుట్టు తిరిగి నా తలకే చుట్టుకున్నట్టు.